హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము హైదరాబాదీ ఫంక్షన్స్లో చేసే చికెన్ కుర్మా ఎలా చేయాలో చూద్దాము. ఇది బగారా రైస్, బిర్యానీ, పూరి, చపాతీ, నాన్ రొట్టి, పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. ఈ కుర్మా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల నూనె పోసి నూనె కూడా వేడెక్కనివ్వాలి. నేను 1 కేజీ చికెన్తో కుర్మా చేస్తున్నానండి. దానికి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలతో పాటే వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు లేకపోతే ఒక గుప్పెడు పల్లీలు వేసి వాటిని కూడా వీటితో పాటు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వేగనివ్వాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇంట్లో మెత్తగా ఉండాలి. అదే నూనెలో ఒక బిర్యానీ ఆకు, శుభ్రంగా కడిగిన చికెన్ వేసి ఒక 5 నిమిషాలు నీళ్లు పోయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్ళీ బాగా కలపాలి. చూడండి, ఎక్కడా నేను నీళ్లు పోయలేదు, చికెన్లో నీళ్ళే ఊరుతున్నాయి. చికెన్లో నీళ్ళు ఇంకిన తర్వాత తగినంత ఉప్పు వేసి మళ్ళీ మగ్గనివ్వాలి. చూడండి, నీళ్ళు పోయకపోయినా కూడా చికెన్ ఎలా మెత్తగా అయ్యిందో. ఇలా అయిన తర్వాత కారం వేసుకోవాలి. నేను ఈ చికెన్కి 3 స్పూన్ల కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మొత్తం 15 నిమిషాలు సరిపోతుందండి చికెన్ మగ్గడానికి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరికి అవుతుందండి కూర. చూడండి, చికెన్ ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా చికెన్ దగ్గరికి అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. మరీ పుల్లగా కానీ తీయగా కానీ పెరుగుని 1 కప్ తీసుకుని బీట్ చేసి ఇందులో వేసుకోవాలి. మీరు గమనిస్తే గిన్నెకి చుట్టూ అంతా మసాలా అంటుకునింది. దాన్ని ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని చేత్తో ఇలా పోసుకుంటూ తీసేసేయాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి.
కొద్దిసేపు తర్వాత మూత తీసి అర స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇంతేనండి, టేస్టీ టేస్టీ హైదరాబాదీ స్టైల్ చికెన్ కుర్మా. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.